పేషెంట్ ఎంత ఉంటుంది. దాని వరకు బాగా డిలే చేశారు. దాదాపుగా 22-23 నెలలు అంటే నీకు 3-4 నెలలు పని ఫాస్ట్ చేయబట్టి దాదాపు 16-15 నెలలు పని స్లో చేసి పనబెట్టారు, పని చేయకుండా. అంటే ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయంటే అప్పుడు స్టార్ట్ చేసి ప్రారంభం చేద్దామన్న దేశాలు అట్లా పెట్టుకోరు దాన్ని. అంతే తప్ప ఎలక్షన్ కోసం కాకుండా ఏదో పని చేయాలి, పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఈ పని చేస్తే పేరు వస్తుందని కాదు. అలా ఎవరు చేసిన పేరు వాళ్ళ కోసం మనం చేయాలన్నట్టుగా దాన్ని ఓల్డ్ చేసి పెట్టారు. కాంట్రాక్ట్ని పని చేయకుండా పోతే శ్రీ పిల్లల వార్డు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కడెక్కడ ఎవరు ఉంటారు అనేది డివైడ్. శర్మ మన ఈయన తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. మారుతోళ్ళు విజిటర్స్ కూర్చుంటారు కదా, ఆపరేషన్ చేయడం వస్తే విజిటర్స్ కూర్చున్నారు. అదే కదా, ఇది విజిటర్స్ కదా. ఈరోజు నకరికల్ పట్టణంలో గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి నాయకత్వంలో 100 పడకల హాస్పిటల్ని మంజూరు చేసుకొని పనులు ప్రారంభించడం జరిగింది. 22/1/2022 సంవత్సరంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదకి వెళ్ళి గౌరవ మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రులు కేటీ రామారావు గారి చేతుల మీదకి వెళ్ళి మరి 100 పడకల హాస్పిటల్ జీవో తీసుకోవడం జరిగింది. నేనేదో అనుకోకుండా ఒక పని మీద పోయి ఎప్పుడు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన లెటర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. కానీ అటు పోతే సూర్యాపేట, ఇటువైపు వస్తే నల్గొండ, పోతే హైదరాబాదు హైవే మీద పెద్ద హాస్పిటల్ లేదు అనే ఆలోచనతోటి దూర ప్రాంతాలకు మా నగరగల ప్రాంత ప్రజలు, పేద వర్గాలు దూరంగా పోకూడదు, తన ప్రాణాలను తాను కాపాడుకునే పరిస్థితుల్లో అందుబాటులో వైద్యం ఉండాలి అనే ఆలోచనతోటి ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సార్ మా దగ్గర 100 పడకల హాస్పిటల్ ఇవ్వాలి అని నేను కోరగానే ఏ మాత్రం కూడా ఆలోచించకుండా సరౌండింగ్ ఏరియాలో ఎక్కడ హాస్పిటల్ ఏమున్నా ఏరియా డిస్టెన్స్ కూడా అడగకుండానే మరి మన మీద ఒక ప్రేమతోటి ఆప్యాయతోటి నేను అడగగానే ఎమ్మటే మరి 100 పడకల హాస్పిటల్ని జీవో ఇవ్వడం జరిగింది. జీవో వచ్చిన అనంతరం మరి నేను వెంటనే మరి కేటీఆర్ గారిని కోరడం జరిగింది. కేటీఆర్ గారిని ఎమ్మటే కోరి అన్న మన ప్రాంతంలో మరి మీరు చెప్పగానే సార్ కూడా 100 బెడ్స్ హాస్పిటల్ మనకు జీవో ఇచ్చిండు, శంకుస్థాపన మీరు రావాలన్నప్పుడు బాగా కరోనా టైం అప్పుడు అయినా కూడా కరోనా టైంలో ఎక్కడ కూడా ప్రభుత్వ కార్యకలాపాలు ఎక్కడ ఆపకుండా ఒకవైపు కరోనాని కంట్రోల్ చేస్తూ ప్రజలకు ధైర్యాన్ని ఇస్తూ మరి మన ప్రాంతంలో ఆ రోజు వర్షాలు వస్తున్నా కూడా మరి కేటీఆర్ గారు చేతుల మీదకి వెళ్ళి ఈ 100 బెడ్స్ హాస్పిటల్ని శంకుస్థాపన చేసుకున్నాం. శంకుస్థాపన చేయడంతో జీవోలు తీసుకోవచ్చు, శంకుస్థాపన చేసో ఒట్టిన వదిలేయాలి. వెంటనే కాంట్రాక్టర్ని పిలిపించినాం. అధికారులకు సంబంధించిన డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పిలిపించినాం. మరి కొంత కరెక్షన్ చేసి ఎమ్మటే మరి ఫౌండేషన్ వేసే కార్యక్రమం ఆ రోజు కేటీఆర్ గారితో ఫౌండేషన్ వేయించే కార్యక్రమం చేసినాం. తదనంతరం మరొక 2-3 వారం 10 రోజులనే భూమి పూజ చేసే కార్యక్రమం ఆనాడు మరి నా చేతుల మీదకి వెళ్ళి భూమి పూజ చేసి మా అందరి నాయకుల సమక్షంలోనే భూమి పూజ చేసినాం. భూమి పూజ చేసి కాంట్రాక్టర్ని తన పాపం ఎంత ఇబ్బంది ఉన్నా కూడా తను ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ నేను కానీ మరి ముగ్గురం కోఆర్డినేషన్ తోటి ఎప్పటికప్పుడు నేను చెప్పిన విధంగా పని ఏ రకంగా స్పీడప్ జరగాలనేది చెప్తుంటే మన డైరెక్షన్ మరి అధికారులు కోఆపరేషన్ చేశారు, కాంట్రాక్టర్ కోఆపరేషన్ చేశారు. ఫస్ట్ బేస్మెంట్ తెప్పించి ఇక్కడ వరద వస్తుందని చెప్పి తెలుసు అందరికీ కూడా, కానీ నకరికల్ పట్టణంలో ఎక్కడ కూడా మన ప్రభుత్వ స్థలాలు లేవు.
కానీ ఇక్కడ ఉన్న దాంట్లో కొద్దిగా మెరుగ్గా వాడుకొని గ్రామంకి వెళ్ళి వచ్చే ఈ మున్సిపాలిటీకి వెళ్ళి వచ్చే వాటర్ అవుతుందో సిపిఐ వాటర్ ఉందో దానికి సైడ్ సెంచు కొట్టి ఈ ప్రాంతానికి వాటర్ రాకుండా దాదాపుగా 5-6 ఫీట్ల గ్రావెల్ మట్టి నింపి కింది నుంచి పిల్లర్స్ వేసుకున్న డెప్త్గా కిందికి 8 ఫీట్లు పోయింది. కొన్ని దిక్కులో 10 ఫీట్ల పిల్లర్స్ కాలం తీసి పైన 7 ఫీట్లు అంటే దాదాపు 10-11 ఫీట్ల హైట్ తోటి గ్రావెల్ పిల్లర్స్ తీసుకొచ్చి మరి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ని ఎప్పటికప్పుడు ఇక పక్కనే స్టేడియం ఉంటుంది. పట్టణ ప్రజలు చూస్తుంటారు, మీరు అందరు చూస్తారు, మీడియా సోదరులు. కాన్స్టిట్యున్సీ మొత్తంలో తిరిగేది ఒకెత్తి అయితే ప్రత్యేకంగా హాస్పిటల్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మార్నింగ్ మధ్యాహ్నం టైంలో కానీ ఈవినింగ్ కానీ వారానికి 2-3 సార్లు ఎప్పటికప్పుడు రోజువారికి ఎంత పని నడుస్తుందని చెప్పి కాంట్రాక్టర్ అడుక్కుంటూ మరి పని ఎగ్జిక్యూటింగ్ చేసి మరి స్టేజ్ తీసుకోవడం జరిగింది. కానీ అతి కొద్ది కాలంలో మరి మేము పని పూర్తి చేసి ఆ టైంలో ఎలక్షన్ కోడ్ కూడా వచ్చింది. కన్స్ట్రక్షన్ మొత్తం బిల్డింగ్ చేసినాం, ప్లాస్టింగ్ అయిపోయింది, కలర్స్ కూడా ఏ కలర్స్ ఇస్తే బాగుండని చెప్పి మరి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఈ గారు కానీ సి గారు కానీ మేమందరం కూర్చొని కలర్స్ కూడా సెలెక్షన్ చేసినాం. ఇప్పుడు వేసిన కలర్సే ఆ రోజు చేసినాయి. కానీ ఒకటే అడుగుతున్నాయి ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజున వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు హరీష్ రావు గారి నాయకత్వంలో బిల్డింగు నిధులు ఎక్కడ కూడా ఆలస్యం జరగకుండా ఈ బిల్డింగ్ కావాల్సిన శాంక్షన్ కూడా 32 కోట్ల రూపాయలను మంజూరు చేసి డబ్బు మొత్తం కూడా రిలీజ్ చేసి పెట్టినాం. ఏదో టెంపరీ కాగితాలు తీసుకొచ్చి పెట్టలే. 32 కోట్ల రూపాయలు ఫైనాన్స్ మినిస్టరు అండ్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు ఉండే మరి కేటీఆర్ గారు కేసీఆర్ గారు సహకారంతో డబ్బు మొత్తం రిలీజ్ చేసి పెట్టినాం, పనులు పూర్తి చేసినాం. రెండవది, ఈ హాస్పిటల్కి సంబంధించిన సిబ్బంది ఎంతమంది అయితే స్టాఫ్ అవసరం పడతారో దాదాపు 69 మందిని స్టాఫ్ను కూడా శాంక్షన్ ఇచ్చి జీవో ఇచ్చినాం. ఆ జీవో కాపీ, ఆ జీవో కూడా 2000 మన బిల్డింగ్ శాంక్షన్ 32 కోట్ల శాంక్షన్ జీవో ఎప్పుడు వచ్చిందో, ఆ ఫైనాన్స్ అప్రూవల్ అయిందో సేమ్ స్టాఫ్ది కూడా కావాల్సిన స్టాఫ్ను కూడా మరి అదే డేట్లోనే ఫైనాన్స్ బిల్డింగ్ అప్రూవల్ అయ్యి శాంక్షన్ ఇస్తూ పోస్టింగ్ కూడా శాంక్షన్ ఇచ్చేసినాం. 69 మంది స్టాఫ్ను ఇచ్చినాం. వాళ్ళకు మెయింటెనెన్స్ కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ జీతాలు కావచ్చు, దాంతోపాటు హాస్పిటల్ మెయింటెనెన్స్ కావచ్చు, దాదాపుగా 6,35,00,000 రూపాయలతోటి 2 జీవోలు తీసుకొచ్చి పెట్టి డబ్బులు రిలీజ్ చేసి రెడీగా పెట్టినాం. ఇలా స్టాఫ్ ఉన్నారు, ఇక్కడ 69 మంది డాక్టర్లు ఉన్నారు. బిల్డింగ్ కంపెనీ ఏ దశలో ఉంది. కానీ 17 నెలలు ఎందుకు ఆలస్యం చేసింది ప్రభుత్వం అని అడుగుతున్నాం. అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకొచ్చిన కార్యక్రమాలు యథావిధిగా స్టార్ట్ చేయకూడదా? కాంట్రాక్టర్ని పిలిపియడం, కాంట్రాక్టర్ వార్నింగ్ ఇచ్చి పని చేయకుండా ఆపించి 15 నెలలు పేద వర్గాలకు, పేద ప్రజలకి, నగరగల ప్రాంతం కావచ్చు, పక్కనున్న చుట్టుపక్కల కాన్స్టిట్యూన్సీ ప్రాంత ప్రజలు కావచ్చు, వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పే ఆలోచనతో ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం తీసుకొచ్చి మేము పెడితే, మీ ప్రభుత్వంలోకి వచ్చినాక ఇక్కడ నాయకులు 15 నెలలు నిద్రావస్థలో పండబెట్టి పని చేయకుండా, అంటే మీకు ఏమాత్రం ప్రజల మీద, పేద వర్గాల మీద, ఈ ప్రభుత్వ హాస్పిటల్ మీద ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉందో స్పష్టంగా కనబడ్డది. ఈ హాస్పిటల్ శాంక్షన్ కొత్త గవర్నమెంట్ రాని కొంతమంది నాయకులు ఏమంటారు, ఈ హాస్పిటల్ ఉండేది కాదు, కుంగిపోతుంది, కూలిపోతుంది. చెప్పిన నాయకులు మీ మీడియా ద్వారా మీకే చెప్పారు, మీరే సాక్ష్యం, నేను చెప్పాల్సిన పని లేదు. కానీ ఇప్పటికీ 22 నెలలు 23 నెలలు నీ ప్రభుత్వం వచ్చి 2 నెలలు కంప్లీట్ చేయాల్సింది దాదాపు 20 నెలలు ఆపి మళ్ళీ ఒక 3 నెలల సంది పనులు కొద్దిగా స్పీడప్ చేసే కార్యక్రమం చేశారు. ఇకనైనా ఈ ప్రభుత్వం సొయ్యి తెచ్చుకొని ఈ ముఖ్యమంత్రి గారు కానీ, ఈ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ గారు కానీ వెంటనే బిల్డింగ్ని ప్రారంభించి, స్టాఫ్ ఉన్నారు, అన్నీ పూర్తయినాక కూడా పేద ప్రజలకు అందుబాటులో తీసుకురాకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇది నువ్వు పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ గారు వెంటనే మీరు చొరవ తీసుకుని ఈ యుద్ధ ప్రాతిపదికన ప్రారంభం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే గత వారం 10 రోజులు చేసి పేద ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఇది మంచి బిల్డింగు, అన్ని రకాలుగా మరి ప్రైవేట్ హాస్పిటల్ కంటే ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్ ఉండాలి, పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని కలలు కనడు ఆనాడు కేసీఆర్ గారు. ఆ రకంగానే పేద ప్రజలకు వైద్యము సదుపాయాలు కల్పించిన గొప్ప నాయకుడు. పేదవాడికి హాస్పిటల్ పోవాలంటే కూడా 1,00,000 రూపాయలు ఖర్చు అయినా
కేసీఆర్ గారు ప్రభుత్వం భరించి చేసింది. కానీ ఈయనోడు ఈ రోజున ప్రభుత్వం ఏమన్నా పేదవాడికి ఆపదలు అంటే 60,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి తప్పితే ఓ 1,00,000 రూపాయలు ఇచ్చి సాయం చేసే కుటుంబాన్ని ఆ పేషెంట్ని ఆ వ్యక్తిని కాపాడాలన్న సోయి మాత్రం ప్రభుత్వం లేదు. ఇకనైనా గతంలో కేసీఆర్ గారు అయితే పేద వర్గాలకు ఆర్థికపరమైన ఇబ్బందులు కలగకుండా వైద్య సదుపాయాలు కల్పించిన పద్ధతులు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనోస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.